హాయ్ అండి. ఇవి నూలుకోలు. మన ఆంధ్రాలో అయితే నూలుకోలు అంటారు. ఇక్కడ నేనున్న ప్లేస్‌లో నెమలి కోస్ అంటారనమాట. దీన్ని కర్రీ చేస్తున్నా ఈరోజు. ఇట్లా దాని పైన ఉండేదంతా పీల్ చేసేసేయాలి. పీల్ చేసుకొని తర్వాత ఇలా ఉంటదనమాట అది. ఇంకా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్, చిల్లీ, కరివేపాకు, పచ్చి కొబ్బరేస్తా దీంట్లోకి. ఇద్దండి కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట నేను కర్రీ చేయడం కోసము. ఇంకా దీంతో పాటు పెసరబ్యాళ్ళు కొంచెం నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ నానితే చాలది. టేస్ట్ బావుంటది. అందుకు ఇట్లా చేస్తున్నాను. నార్మల్‌గా కూడా చెయ్యొచ్చు. కానీ నేను కుక్కర్‌లో చేస్తున్నాను. బాగా మెత్తగా అయిపోతాయి. పిల్లలు తినడానికి ఈజీగా ఉంటది. టైం కూడా సేవ్ అయితుంది అని చెప్పేసి నేను ఇట్లా కుక్కర్‌లో చేస్తున్నాను. కుక్కర్ పెట్టేసి దానిలో ఆయిల్ మామూలు యాజ్ యూజువల్ పోపేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, ఉద్ది బ్యాళ్ళేస్తున్నాను. ఇంకా ఆయిల్ హీట్ అవ్వకముందే వేసాను. సో ఇంకా అది చట్పట్ అనట్లేదు. కొంచెం చట్పట్ అన్న తర్వాత మనం మనం కరివేపాకేసుకోవాలి. ఇంకా సౌండ్ రాలేదు. అండ్ ఇప్పుడు ఇంకా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. నా దగ్గరలో స్పూన్ కనిపించలేదు అనమాట. ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నాను. సో అట్లనే కుక్కర్ హ్యాండిల్ పట్టుకొని తిప్పుతున్నాను. మీరు కూడా ఇలానే చేస్తారా? ఎప్పుడన్నా స్పూన్ దగ్గర కనిపించకపోతే గాట్ ఇట్. ఇప్పుడు నా స్పూన్ దొరికేసింది. సో అట్లా తిప్పుతున్నాను. దానిలోకి ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఆనియన్ వేడిగా ఉంది కదా, సో స్క్రీన్ కొంచెం డల్ అయిపోతుంది. పొగ ఇంత ఫామ్ అవుతూ ఉంది. దీంట్లోకి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి జస్ట్ ఒక 2 మినిట్స్ సేవ్ చేయాలి, కలపాలన్నమాట. కొంచెం కలిపేసిన తర్వాత కొంచెం కుక్ అవ్వనిద్దాము. గ్రీన్ చిల్లీస్, ఆనియన్ కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనిస్తే ఆయిల్లో దీనిలోకే మనం కట్ చేసి పెట్టుకున్న నెమలి కోసు, అదే నూలుకోలు యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం క్యాబేజ్ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది, హెల్దీ కూడా. దీంట్లో పప్పు కూడా చేస్తాను, అది ఇంకొకటి చూస్తాను. ఈరోజు నేను కర్రీ చేస్తున్నాను. సో చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈరోజు పొద్దున్న నేను బ్రేక్ఫాస్ట్ చపాతీ చేస్తున్నాను. సో చపాతీలోకి బాగుంటుంది అని చెప్పేసి నేను ఇది చేస్తున్నాను. నూలుకోలు ఇక్కడైతే చాలా ఫేమస్, చాలా దొరుకుతుంది అనమాట. ఈ ఊర్లో చాలా తింటారు కూడా. మన సైడ్ చాలా తక్కువ అనుకుంటా, ఎప్పుడో ఒకసారి కనిపిస్తాయంటే. సో దీనిలోకే సోక్ చేసి పెట్టుకున్న వాటర్తో పాటు వేసేసాను పెసరబ్యాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా కానీ గింజలు మనం సోక్ చేసి పెట్టి ముందే వాష్ చేసి సోక్ చేసి పెట్టుకోవాలి. ఆ వాటర్లో కూడా చాలా హెల్దీ ఉంటుంది అనమాట, కంటెంట్ ఉంటుంది. సో మనం ఆ వాటర్ని పడేయకూడదు. దానిలోకే కొంచెం టర్మరిక్ యాడ్ చేస్తున్నాను. ఇంకా దానిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్, టర్మరిక్ యాడ్ చేసి ఒకసారి జస్ట్ కలిపేసాను అనమాట. మొత్తం అంతా ఒక 2 మినిట్స్ జస్ట్ కుక్ అవ్వనిద్దాము దాన్ని. దానిలోకి మనము పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని మిక్సీకి వేసి పెట్టేస్తున్నాను నేను. దాన్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలపాలి. మొత్తం ఒకసారి కలిసిపోయేలాగా కలిపేసుకుంటే బాగుంటుంది. లేకుంటే కుక్కర్ క్లోజ్ చేసినప్పుడు అది ఒకటే చోటే ఉండిపోతుంది అనమాట. సో కలిపేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను దానిలోకి. జస్ట్ కొన్ని అయితే సరిపోతుంది. జస్ట్ ఒక్క విజిల్ వస్తే చాలు. బయట ఓపెన్ విజిల్లో కూడా కుక్ అవుతుంది. కొంచెం పెసరబ్యాళ్ళు కూడా రెండు ఈక్వల్గా కుక్ అవ్వడం కోసం నేను కుక్కర్కి పెట్టేస్తున్నాను. ఓకే, మనం కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసినాను. ఒక 5 మినిట్స్ లోపలే వచ్చేస్తుంది విజిల్. ఇది విజిల్ అయిపోయింది. ఒక చేతితో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఓపెన్ అవ్వట్లేదు. ఒక సెకండ్. ఓకే, ఓపెన్ అయింది. మొత్తం పొగ వచ్చేసింది, వేడిగా ఉంది కదా, సో పొగ వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మన నూలుకోలు. తీసుకో. Yummy.